వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను మహేశ్వరి. వివరాలకు వెళ్దాం. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఏపీ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టం అన్నారు వైఎస్ జగన్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉందన్నారు. ₹2.49 యూనిట్ పవర్ ఆఫర్ చేసినట్టుగా సెకీ పేర్కొందన్నారు. ఇంత తక్కువ ధరకు పవర్ ఇస్తామని కేంద్రం ముందుకొస్తే రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తే తనపైనే దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు. 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ ₹2.49 మనకి ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చిందని, దీని ద్వారా 25 ఏళ్లకు 1,00,000 కోట్లకు పైగా సేవ్ అయినట్టని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రానికి సంపద సృష్టి ఇది కాదా అని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో రాష్ట్రానికి 50,000 కోట్ల అదనపు భారమని అన్నారు జగన్. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే ₹2.61 ఆర్ 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదాని ఎపిసోడ్లో ఎక్కడా తన పేరు లేదన్నారు వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఇందులో థర్డ్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరు కూడా ప్రస్తావించారు ఆయన. FBI ఛార్జ్షీట్లో బైడెన్ పేరు ఉంటే ఆయన్ని కూడా అడుగుతారా అని ప్రశ్నించారు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. You just can't. So if tomorrow, say for instance, some American company is doing business, say in any state, and say the state governments have been proactive in giving them some lands at a probably incentivized rates.
and probably to giving them some GST waivers, maybe giving them some kind of incentives. Then immediately, when somebody there writes, somebody speaks Trump or what is the other man's name? Biden. Somebody writes, somebody speaks about Biden's influence on the state governments to give them the incentives. Will it sell? What kind of nonsense is going on here in this? I mean, one should seriously look into these aspects. If somebody is going to make wild allegations without even knowing of the facts, then there's no end for it. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు వైఎస్ జగన్. 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు. See, wildly one should not make allegations. One should understand what is happening, what happened, and is there any scope for anything that could have been done otherwise. Then you make allegations, if there is something that is visible. Otherwise, you make some wild allegations, these kind of things, and it ends nowhere. And in fact, Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. In spite of me putting forth all these documents in public domain, you still, Inadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate judges are still applicable to this. Then what can I do? I can't help it, no? So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Inadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. అదానిపై అమెరికాలో కేసు నమోదు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోహెమ్. సోలార్ విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలిచ్చేందుకు ప్రయత్నించిందంటూ యుఎస్ న్యాయశాఖ చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. భారత అధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలిచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎరిక్ సోహెమ్ అమెరికా ఆధిపత్య ధోరణిని తప్పుబట్టారు. అదానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఎటువంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతోనే ఒప్పందం జరిగిందని, అదానితో కాదన్నారు. కలుస్తారో లేదా రాష్ట్రపతిని కలుస్తారో లేదా అమెరికా ప్రెసిడెంట్ని కలుస్తారో ఎవరిని కావాలంటే వాళ్ళని కలవమనండి. నేను క్లియర్గా నిన్న కాక మొన్న కూడా ఒక పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. మా పార్టీ స్టాండ్గా చెప్తా ఉన్నా, గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదానీ అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు. అదానితో గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు రాచమల్లు శివప్రసాద్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని, అదానితో కాదన్నారు. సెకీ ద్వారా $2.49 విద్యుత్ కొనుగోలు చేశామన్నారు ఆయన. క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14-19లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు $2.49 విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ అమలు చేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియానే లక్ష్యంగా భారీ కుతంత్రాలు చేస్తోంది.
నల్ల చట్టాలతో అణచివేసే కుట్రలకు పాల్పడుతుంది. ఐటీ యాక్ట్ను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నిర్ణయంపై మేధావులు విస్తుపోయారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. మద్దతు ధర పెంచుతామన్న ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటాల కోసమే మద్దతు ధర పేరుతో ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందా, వ్యాపారస్తుల కోసం పనిచేస్తోందా అని ప్రశ్నించారు. మద్దతు ధర 2300, 2320 రూపాయలు అని చెప్పి ఈ పొద్దు 1950 రూపాయలకు, 2050 రూపాయలకు మాత్రమే మార్కెట్లో ఉంటే ఎవరికైనా కొనేవారే లేడు. మద్దతు ధర ఇచ్చేసి మేము కొంటామని లేదు. హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెడితే చాలు వాలిపోతాం, కొంటామని చెప్పి 37 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్భాటంగా అక్టోబర్లో కాకినాడలోనే ప్రకటించాడు. కరువు పీడిత ప్రాంతాలకు చెందిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అని ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి అని, పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి అని కోరారు ఎమ్మెల్సీ శివరామరెడ్డి. మధ్యకరుణ మండలం ఉంటుంది, అలాగే ఉరుకొండ మండలం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. గుంటకల్లు, గుత్తి, ఎర్నాల పల్లెలు మామూలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు కేవలం 7 మండలం చోటే గ్రౌండ్ నట్టు ఇదేనట్టు తీసుకోవడం జరిగింది. మరి ఇది వీళ్ళు సరిగ్గా చూసారా లేదా? ఎక్కువ పంట పండించేదే ఈ ప్రాంతాల్లో తీసుకోవాలి సార్. చాలా నష్టపోయారు. రేట్లు కూడా విపరీతంగా పడిపోయినాయి. 40,000, 60,000 ఉండేవి 10,000, 12,000, 6,000 కూడా అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఒక పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు ఆర్జీవీ. ఒక విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. విచారణను సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. హోంమంత్రి అనిత ఇలాకాలో మద్యం ఏరులై పారుతుంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం సూదిపురంలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలంపాట వేశారు. బెల్ట్ షాపు వేలంపాట కోసం ముందు రోజు గ్రామంలో దండోరా వేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వేలంపాట జరిగింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని చంద్రబాబు, అనిత అడ్డగోలు వాదన చేస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. తనిఖీలలో బెల్ట్ షాపు నిర్వాహకులు దొరికినా ఎక్సైజ్ అధికారులు ఎటువంటి జరిమానా విధించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇటు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాప్లో కర్ణాటక మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కుప్పంలో ఇప్పటివరకు 12 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఇలాఖా హిందూపురంలోని అనధికార వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. తమను ఎవరు ఏమీ చేయలేరు అంటూ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గమంతా కిరాణా షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలుగా మద్యం అమ్మకందారులు సొమ్ము చేసుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో 100కు పైగా బెల్ట్ షాపులు వెలిశాయి. బెల్ట్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు కూడా ఏర్పాటు చేసి మందుబాబులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్పై 20 నుండి 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు, పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు, 2న జిల్లాల్లో సీఎం కప్ పోటీలు జరుగుతాయి. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రోగ్రాంలు ఖరారు చేశారు. 9న సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభించడంతో పాటు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఇథనాల్ మంటలు భగ్గుమంటున్నాయి. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి చెందిందని మంత్రి సీతక్క అన్నారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇథనాల్ కంపెనీ తమ కుటుంబానిదేనని కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తాను అని తలసాని సవాల్ విసిరారు. మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా ఈ యొక్క దిలావర్పూర్, అదేవిధంగా గుండాల మండలం గుండంపల్లి మధ్యలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీలో మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ 2 ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు, ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టీఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నాన్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నాన్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఇక్కడంటే అక్కడ నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు. అబాస్ పాలు కావద్దనే. మూసీ రివర్ డెవలప్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంటును తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అన్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు. పార్లమెంట్లో చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు హరీష్ రావు. అంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ పైన గౌరవనీయులు మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి మార్కుల విధానంలో మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇకపై 100 మార్కులకు 10th పరీక్ష పేపర్ ఉంటుంది. గతంలో 80 మార్కులకే పేపర్ ఉండగా 20 ఇంటర్నల్ మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 3 సభ్యులతో కమిటీని నియమించగా కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్ ఉంటారు. స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ ఏర్పాట్లపై వీళ్లంతా సూపర్వైజ్ చేయనున్నారు. కలెక్టర్ అమోయ్ కుమార్ భూ బదలాయింపు వ్యవహారంలో అనేక అక్రమాలను గుర్తించింది ఈడీ. అక్రమాలు జరిగినా గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదు అని తాజాగా డీజీపీకి ఈడీ నివేదిక అందజేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్తో పాటు మిగతా అధికారులపై కేసులు పెట్టాలి అని ఈడీ సిఫార్సు చేసింది.
మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేసింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు. క్రైమ్ నంబర్ 490/2024 356 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. హీరో నాగార్జున వేసిన పిటిషన్ని పరిగణనలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిటిషనర్ వేశారు. హీరో నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కొండా సురేఖను ఆదేశించింది నాంపల్లి కోర్టు. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మరో రోజు తుడిచిపెట్టుకుపోయింది. అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించగా ఇండియా కూటమి సభ్యులు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టారు. విపక్షాల ఆందోళనతో లోక్సభ తొలుత 12 గంటల వరకు, ఆ తర్వాత శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. విపక్షాల ఆందోళనతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చైర్మన్ జగదీప్ ధన్కడ్ పదే పదే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు నిరసన కొనసాగించారు. అదానీ అంశంపై చర్చించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ ధన్కడ్. విపక్ష సభ్యుల తీరును తప్పుబట్టారు. గాంధీ కుటుంబానికి చెందిన మరో వారసురాలు పార్లమెంట్లో అడుగుపెట్టారు. వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ప్రియాంక వాద్రా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కసావు సారీ కట్టుకుని రాజ్యాంగ ప్రతిని చేత్తో పట్టుకుని ప్రమాణం చేశారు. అన్న రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులంతా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రియాంక వాద్రా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఇద్దరు పిల్లలు పార్లమెంట్కు వచ్చారు. వయనాడ్ ఉప ఎన్నికలో 4 లక్షలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు ప్రియాంక వాద్రా. జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి. ప్రస్తుతం ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. హేమంత్ భార్య కల్పన సోరెన్ కేబినెట్లో చేరికపై ఉత్కంఠ నెలకొంది. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు భారత్కు చిక్కాడు. ఇంటర్పోల్ సహకారంతో అతన్ని రువాండా నుంచి దేశానికి రప్పించారు ఎన్ఐఏ అధికారులు. లష్కర్ ముఠాకు చెందిన సల్మాన్ రెహమాన్ ఖాన్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. బెంగళూరు జైళ్లపై జరిగిన ఉగ్ర దాడులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్టు అతడిపై అభియోగాలున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ నిందితుడు విదేశాలకు పరారైనట్టుగా గుర్తించింది. అతన్ని పట్టుకునేందుకు ఇంటర్పోల్ని సంప్రదించింది. ఢిల్లీలో సైబర్ ఫ్రాడ్ కేసులో తనిఖీలకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారికి గాయాలైనట్లు ఈడీ వెల్లడించింది. సైబర్ క్రైమ్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది దర్యాప్తు సంస్థ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని హై ఇంటెన్సిటీ యూనిట్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహిస్తుండగా 5 దుండగులు ఫర్నిచర్తో అధికారులపై దాడి చేశారు. క్యూఆర్ కోడ్, ఫిషింగ్, పార్ట్ టైం జాబ్స్ వంటి స్కామ్లు సహా వేలాది సైబర్ క్రైమ్ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికి తీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందూ వర్గాలు ఇస్కాన్ సాధువులపై జరుగుతున్న దాడులపై స్పందించారు మాజీ ప్రధాని షేక్ హసీనా. సనాతన వర్గానికి చెందిన ఆధ్యాత్మికవేత్తను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టును పరోక్షంగా ప్రస్తావించిన ఆమె తాజాగా చిట్టగాంగ్లో ఆలయంపై దాడి జరగడంతో పాటు వివిధ ప్రార్థనా మందిరాలపైన దాడులు పెరిగాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ శాంతి భద్రతకు రక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని హసీనా ఆరోపించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి మార్కెట్స్. వాణిజ్య యుద్ధ భయాలు రేపుతుండగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణమైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 24,000 పాయింట్ల దిగువకు చేరింది. ఒక్క రోజులోనే మదుపరుల 2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 160 రూపాయలు తగ్గి 77,350 రూపాయలకు చేరుకుంది. ముంబై, చెన్నైలోని ఇవే ధరలు ఉండగా ఢిల్లీలో మాత్రం 77,500 రూపాయలు పలికింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్లో 70,900 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి 98,000 రూపాయలుగా నమోదైంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.